బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతం అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలోని 4వ అంతస్తులో ఉన్న ఒక ప్రైవేటు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో మంటలు వ్యాపించడంతో అక్కడ క్లాసుల్లో ఉన్న విద్యార్థులు భారీ సంఖ్యలో లోపలే చిక్కుకుపోయారు. మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. మంటలు భారీగా ఎగిసిపడి వచ్చినటువంటి పొగ మనకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా చాలా ఫ్లోర్లలో దట్టంగా పొగ అలముకుంది అని చెప్తున్నారు. హైదరాబాద్లో అమీర్పేట్ అంటే ఒక నడిబొడ్డు అని చెప్పొచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేటలో నిత్యం రద్దీగా ఉంటుంది. అమీర్పేటలో మొత్తం ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్ కోచింగ్స్ కావచ్చు, తర్వాత రకరకాల అంటే విద్యార్థులకి కంప్యూటర్ కోర్సెస్ అందించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ వందల సంఖ్యలో ఉంటాయి అమీర్పేటలో. సో అటువంటి చోట నిత్యం రద్దీగా ఉండే అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో 4వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో మంటలు వ్యాపించాయి. అక్కడ క్లాసుల్లో విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు భారీ సంఖ్యలో లోపలే చిక్కుపోయారు. అయితే ఆ సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం కిటికీలకు ఉన్న దట్టమైన పొగ రావడంతో విద్యార్థులు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు ఏకకాలంలో రక్షణ చర్యలు చేపట్టారు. విద్యార్థుల్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ టీమ్స్. ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో ఈ మంటలకు కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ నిచ్చెనలు ఉపయోగించి లోపల ఆ 4th ఫ్లోర్లో ఎవరైతే స్టూడెంట్స్ చిక్కుకున్నారో అక్కడి నుంచి విద్యార్థులందరినీ కూడా క్షేమంగా కిందకు దించారు. ఈ భవనంలోని 4వ అంతస్తులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో మంటలు వ్యాపించాయి. మనం చూడొచ్చు, అక్కడ ఎక్కువగా నిత్యం చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అమీర్పేట. ఆ చౌరస్తా ఏరియాలో మొత్తం ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ కంప్యూటర్ కోర్సెస్ అందించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, విద్యార్థులందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన కోచింగ్ అవన్నీ కూడా అక్కడ అందిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి. సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి బిల్డింగ్ అవన్నీ కూడా, దానికి సంబంధించినటువంటి ఆ కోచింగ్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో అటువంటి ఏరియాలో, నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో ఒక్కసారిగా 4th ఫ్లోర్కి మంటలు వ్యాపించాయి. సో మంటలు ఎలా వచ్చాయి, మంటలు ఎట్లా అంటుకున్నాయనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అక్కడ లోపల ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ చాలామంది సాఫ్ట్వేర్ లర్న్ చేయడం కోసం, నేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థుల్ని రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మనం చూడొచ్చు, అక్కడ విజువల్స్లో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టంగా పొగలు కూడా అలుముకున్నాయి. సో కొంతమంది మనం చూడొచ్చు, ఆ పైనుంచి కిందకి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో విద్యార్థుల్ని అక్కడ రక్షించే ప్రయత్నం చేశారు. కొన్ని నిచ్చెనలు ఉపయోగించి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని క్షేమంగా కిందకి దించారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. రెస్క్యూ సిబ్బంది మనం చూస్తున్నాం. ఆ ఫ్లెక్సీల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి ఉండేటువంటి ఆ ఫ్లోర్స్ ఆధారంగా వాళ్ళు చాలా ప్రాణాలకు తెగించి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది లోపల నుంచి కూడా బయటకి వస్తున్నారు. మన విద్యార్థులు బయటకు దిగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అంతా అయితే సేఫ్, ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడలేదు, ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు వ్యాపించినప్పటికీ కూడా వెంటనే సకాలంలో స్పందించడం, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో స్టిల్ ఇంకా అక్కడ కొంత పొగలు మాత్రం వస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థులందరూ పైనుంచి కిందికి దిగుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో బిల్డింగ్ పైనుంచి అక్కడ ఉండేటువంటి ర్యాంప్స్ ద్వారా వాళ్ళు బిల్డింగ్ పైనుంచి మెల్లగా విద్యార్థులందరూ కిందికి దిగుతున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతం అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదిత్య ఎన్క్లేవ్లో మొత్తం ఎక్కువగా
మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి. సో కింద 1, 2, 3 ఫ్లోర్ల వరకు మొత్తం హార్డ్వేర్ ఆఫీస్ ఉంటాయి. తర్వాత కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. అమీర్పేట్ అంటేనే కోచింగ్ సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోచింగ్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కావచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ కోసం ఇచ్చేటువంటి కోర్సెస్ చాలామంది నేర్చుకోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అమీర్పేటలో సాఫ్ట్వేర్కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత అక్కడ ఆఫీసెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అమీర్పేటలో ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి హాస్టల్స్లో ఉంటారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి హాస్టల్స్లో ఉండి వాళ్ళు కష్టపడి చదువుకోవడం కోసం అక్కడ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో భాగంగా ఇవాళ కూడా యథావిధిగానే క్లాస్కి వచ్చారు. అయితే 4th ఫ్లోర్లో ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మనం చూస్తున్నటువంటి విజువల్స్ కొద్దిసేపటి కింద వాళ్ళందరూ ఎట్లా సేఫ్గా పైనుంచి తప్పించుకుని అంటే క్షేమంగా దిగారో మనం చూస్తున్నాం. రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయి. అసలు బిల్డింగ్ ఎక్కడ మనకు కనిపించదు, అంత నిండుగా ఫ్లెక్సీలు. ఆ షాపుకు సంబంధించి కావచ్చు, తర్వాత కోచింగ్ సెంటర్లకు సంబంధించి కావచ్చు, మొత్తం ఫ్లెక్సీలే ఉంటాయి. అసలు బిల్డింగ్ గోడలు కూడా కనిపించినంత స్థాయిలో అమీర్పేట ఆ ఏరియాలో, పర్టికులర్గా అమీర్పేట చౌరస్తాలో, ప్రధాన చౌరస్తాలో మొత్తం ఫ్లెక్సీలే ఉంటాయి. అవి కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, కోచింగ్ మన సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటివి, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అక్కడ దట్టంగా పొగలు అలుముకున్నాయి. వాళ్ళు ప్రాణభయంతో వాళ్ళు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ మొత్తం వెంటిలేషన్, మొత్తం ఏమాత్రం వెంటిలేషన్ కూడా లోపలికి ఉండకుండా ఉంటాయి ఫ్లెక్సీలు. మొత్తం ఒక్కొక్క దాంట్లోనే, ఒక్కొక్క బిల్డింగ్లోనే, ఒక్కొక్క ఫ్లోర్లోనే పదుల సంఖ్యలో అక్కడ అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. పదుల సంఖ్యలో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క ఫ్లెక్సీ ఉంటుంది. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లోపల ఈ ఫ్లోర్లో ఉంది, ఇది ఇక్కడ ఉంది అని చెప్పడం కోసంగా అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. సో బిల్డింగ్ మొత్తం ఫ్లెక్సీలే కనిపిస్తాయి. మనకు బిల్డింగ్ కనిపించినంత స్థాయిలో ఫ్లెక్సీలు ఉంటాయి. సో ఆ ఫ్లెక్సీలకు ఎక్కడ కొంత అగ్ని ప్రమాదం అంటే మంటలు అంటుకున్నా కూడా అన్ని ఫ్లెక్సీలన్నీ కాలిపోయేటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో అందరూ ఆ భారీగా వస్తున్నటువంటి ఆ పొగల దగ్గర నుంచే, పొగ లోపల నుంచే బయటకి ఒక్కొక్కరు అక్కడ దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సరిగ్గా వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు. తర్వాత ఫైర్ సేఫ్టీ కూడా సరిగ్గా లేనట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది ఏరియా, బిల్డింగ్స్ కూడా ఇరుకుగా ఉంటాయి. తర్వాత మొత్తం ఫ్లెక్సీలతో, మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం ఫ్లెక్సీలతో ఉంటుంది. అక్కడ తప్పించుకోవడానికి కూడా పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. ఎందుకంటే లోపల చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పైనుంచి ఆ బిల్డింగ్ సంబంధించి ఏవైతే ర్యాంప్స్ ఉంటాయో వాటి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఆ కిందికి దిగుతున్నారు. కొంతమంది అయితే రెస్క్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళను పైనుంచి కిందికి దించుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతి అనిల్ మరింత సమాచారం అందిస్తారు అక్కడి నుంచే. అనిల్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? లోపల ఉన్న స్టూడెంట్స్ మొత్తం అందరూ క్షేమంగా బయటకు దిగినట్టేనా? ఎస్ రాజేష్, ప్రస్తుతం అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారని చెప్పాలి. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్యానెల్ బోర్డులో మొదటిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ చాలా వరకు కూడా ఇన్స్టిట్యూషన్స్ కలిగి ఉంటాయి, కోచింగ్ సెంటర్లు కలిగి ఉంటాయి. అంటే చుట్టూ కూడా మొత్తం కంప్లీట్గా ఫ్లెక్సీలతోటి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ కలిగి ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ప్యానెల్ బోర్డు అంటే కరెంట్ కనెక్షన్కి సంబంధించి ఎలక్ట్రికల్ వైర్లన్నీ కూడా ఈ ప్యానెల్ బోర్డు సహాయంతో మొత్తం బిల్డింగ్ పైకి కూడా వెళ్తూ ఉంటుంది. అదే ఆ బిల్డింగ్కి సంబంధించి కంప్లీట్గా 4th ఫ్లోర్ వరకు కూడా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన పొగ అనేది అలుముకుంది. దట్టమైన పొగ అనేది పై వరకు కూడా ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకైతే అగ్నిమాపక సిబ్బంది వచ్చిందని చెప్పాలి. అయితే ప్యానెల్ బోర్డులో ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఆ చెలరేగిన మంటలన్నీ కారణంగా దట్టమైన పొగ అనేది దాదాపు 4th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారో, ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రెస్క్యూ టీం కాపాడింది, వాళ్ళని సురక్షితంగా బయటకైతే తీసుకొచ్చిందని చెప్పాలి. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది కూడా సాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది మొత్తం దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే దర్యాప్తులో భాగంగా వివరాలు అయితే తెలుసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో చాలా వరకు కూడా ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 20కి పైగా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి, కోచింగ్ సెంటర్లు అయితే ఉంటాయి. చుట్టూ కూడా ఫ్లెక్సీలతోటి అంటే ఒక బిల్డింగ్కి సంబంధించి బిల్డింగ్ వెంటిలేషన్ లేకుండా కవర్ అయ్యి ఈ ఫ్లెక్సీలు అయితే ఉంటాయని చెప్పాలి. అలాంటి సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా మంటల్ని త్వరగా
అదుపులోకి తీసుకొచ్చారు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పాలి. కానీ ఒకవేళ కనుక ఈ అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయికి కనుక చేరి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం అయితే మనకు కనిపించేది. ఆ దట్టమైన పొగ మొత్తం కూడా ఈ వైర్లతో సహాయం ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఆ వైర్ల సహాయంతో దట్టమైన పొగ దాదాపు 4th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే 4th ఫ్లోర్ వరకు మంటలు చెలరేగే అవకాశం మనకు కనిపించేది. కానీ వెంటనే అధికారులు స్పందించి ఫైర్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టారు. కంప్లీట్ గా ప్యానల్ బోర్డు మీరు చూస్తున్నారు కదా, ఇదే కంప్లీట్ గా ప్యానల్ బోర్డు. ఇక్కడే మొదటిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చోటు చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు కావచ్చు, అవుతైన తర్వాత ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో ఈ కంప్లీట్ గా అవుతైన తర్వాత ఈ అన్ని ఫ్లోర్లకి కూడా వైరింగ్ అనేది వెళ్తుంది, కరెంట్ అనేది వెళ్తుంది. కరెంట్ పాస్ అవ్వాలంటే ఈ ప్యానల్ బోర్డ్ సహాయంతో పైకి అనేది తీసుకెళ్తుంటారు. కాబట్టి అలాంటి ప్యానల్ బోర్డ్ లో ఇక్కడ మంటలు ఎక్కువగా వ్యాపించినా కూడా దట్టమైన పొగ మాత్రం పై ఫ్లోర్ వరకు దాదాపు 4th ఫ్లోర్ వరకు కూడా అగ్నికి సంబంధించి దట్టమైన పొగ అయితే అలుముకుందని చెప్పాలి. అయితే ఆ టైంలో ఉదయం సమయంలో 10:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో చాలా వరకు కూడా 9 గంటల నుంచే ఈ కోచింగ్ సెంటర్లు అనేవి బ్యాచ్ల వారుగా, అంటే ఉదయం నుంచే బ్యాచ్ల వారుగా ఇన్స్టిట్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కోచింగ్లు అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి బ్యాచ్ల వారుగా వస్తూ ఉంటారు. విద్యార్థులు ఎప్పుడైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తూ ఉన్నారో అదే అగ్ని ప్రమాదం అనే చోటు గురయ్యారు. విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురవడంతో రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. 4th ఫ్లోర్ వరకు కూడా ఈ మంటలు అనేవి వ్యాపించడం, అంటే అగ్ని ఈ పొగ అనేది వ్యాపించడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ కారణంగా వాళ్ళ పరిస్థితి. కానీ వెంటనే స్పందించినటువంటి అధికారులు పైన వరకు ఇందాక సో ఆ పొగల్లో నుంచే వాళ్ళు ప్రాణభయంతో వాళ్ళు ఒక్కొక్కరుగా కిందికి దిగే ప్రయత్నం చేశారు. సో ఫైనల్గా అయితే అందరూ వచ్చారు. ఎవరన్నా అంటే కింద కూడా కొంత ఏదో వలలు పట్టుకున్నట్టున్నారు. ఎవరైనా దూకడానికి దూకితే కూడా ఎటువంటి దెబ్బలు తగలకుండా వలలు కూడా పట్టుకున్నట్టున్నారు. సో అంత భారీగా పొగలు వచ్చాయి కాబట్టి ఎవరికన్నా శ్వాసకోశ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఆ రకమైన ఇబ్బందులు ఏమన్నా పడ్డట్టుగా తెలుస్తోందా? వాళ్ళని ఎక్కడైనా సమీపంలోని ఆసుపత్రికి ఏమన్నా తరలించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం అందరూ కూడా సురక్షితంగానే బయటపడ్డారని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దాని కారణంగా దట్టమైన పొగ అనేది ఖచ్చితంగా అలుముకున్న క్రమంలో అవకాశం కల్పిస్తుంది. అందులో భాగంగానే వెంటనే ల్యాడర్ సహాయంతో, తాళ్ల సహాయంతో వెంటనే వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, అంటే ల్యాడర్ సహాయంతో తాళ్ల సహాయంతో బయటికి తీసుకొస్తున్నారంటే ఇక్కడ కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోలేదనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. దానికి సంబంధించి ప్రెజెంట్ వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ కనుక ఈ అగ్ని ప్రమాదం, ఈ మంటలు అనేవి పైకి కనుక అలుముకొని ఉంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్ కూడా వ్యాపించి ఉంటే ఖచ్చితంగా ఫ్లెక్సీలకైతే అంటుకునేవి, ఆ ఫ్లెక్సీలు కూడా పూర్తిగా దగ్ధమయ్యేది. ఆ టైంలో ఒకవేళ కనుక మంటలు చెలరేగి ఉంటే, ఫ్లెక్సీలకు అంటుకొని ఉంటే ఖచ్చితంగా ప్రమాద తీవ్రత స్థాయి అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం వెంటనే స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వెంటనే అధికారులు స్పందించడం, చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో, ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా అధికారులు అప్రమత్తమై చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రెజెంట్ మనకు తెలియాల్సి ఉంది సేఫ్టీ మెజర్మెంట్స్ సంబంధించి వీళ్ళ అధికారులు సంబంధించి కావచ్చు, ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి చర్యలు తీసుకున్నారా లేదా అని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ప్యానల్ బోర్డులోనే మొదటిగా మంటలు వ్యాపించాయని చెప్పేసి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే ప్రెజెంట్ మరి అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వెంటిలేషన్ అనేది ఉండదు, మొత్తం విండోస్ అంతా కూడా మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయి. అదొకటైతే ఇప్పుడు వాళ్ళు ఆ పైనుంచి ఫ్లోర్ల నుంచి బయటకి దిగాల్సిన అవసరం ఏమొచ్చిందంటే స్టెప్స్ ఉంటాయి కదా, జనరల్గా స్టెప్స్ ఉంటాయి, అక్కడ కూడా మంటలు ఉండడం వల్ల వాళ్ళని ఈ రకంగా దించారా? స్టెప్స్ మరి వాళ్ళకి స్టెప్స్ దగ్గర నుంచి ఎందుకు రాలేకపోయారు, కారణం ఏమైనా తెలుస్తోందా?
ఎస్ రాజేష్, నేను చెప్పేది కూడా అదే. అంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి ల్యాడర్ని ఉపయోగించాల్సి వచ్చింది, అదేవిధంగా తాళ్ళను ఉపయోగించాల్సి వచ్చింది. అంటే ఫైర్ మెజర్మెంట్స్కి సంబంధించి ఫైర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బిల్డింగ్కి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి సపరేట్గా ల్యాడర్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అంటే స్టెప్స్ అనేవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వాటికి సంబంధించిన వివరాలు అధికారులు అయితే తెలపలేదు. దానికి సంబంధించి వివరాలు తెలిపే అవకాశం కూడా ఉండాలి. అంటే ఇప్పుడే ప్రజెంట్ మరి దానికి సంబంధించి వివరాలు కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మరి దీనికి సంబంధించి వాళ్ళు ల్యాడర్ సహాయంతో ఎందుకు వచ్చారు, అదేవిధంగా దీనికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు అధికారి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఎప్పుడు జరిగింది ప్రమాదం, వాళ్ళని ఏ విధంగా రక్షించారు? అందాజా ఉదయం 10:15 నుంచి 10:30 మధ్యలో నీలగిరి బ్లాక్ ఆదిత్య ఎన్క్లేవ్ అమీర్పేట మెట్రో దగ్గర షార్ట్ సర్క్యూట్ బిల్డింగ్లో అయింది. ఇమీడియట్గా పోలీసు, ఫైర్, హైడ్రా అందరూ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. ఎమ్మటే 150 మెంబర్స్ ఉండే, ఎమ్మటే మా ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, మా సిబ్బంది, బ్లూ కోట్ పెట్రోకార్ సిబ్బంది, అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఫైర్ వాళ్ళు కూడా రావడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ దగ్గర ఇమీడియట్గా మెయిన్ బంద్ చేసాం. ఆ మంటలు కూడా ఇమీడియట్గా ఆధీనంలోకి వచ్చినాయి. ఓన్లీ పొగ వల్ల ఇదంతా ఏరియా అంతా కూడా పొగ బాగా ప్లాస్టిక్ బాగా ఎక్కడ మంటలు, అంటే ఏ ఏరియాలో మంటలు ఫస్ట్ స్టార్ట్ అయినాయి? గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ ఏదైతే మెయిన్ ఉందో అక్కడే షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడి నుంచి మంటలు స్టార్ట్ అయింది. లిఫ్ట్ పక్కన అక్కడ స్టార్ట్ అయింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే సార్, ఇది ఒక కోచింగ్ సెంటర్ కూడా ఉంది కాబట్టి రకరకాల నాట్ ఓన్లీ కోచింగ్ సెంటర్, రకరకాల ల్యాప్టాప్ రిపేర్ షాప్స్, తర్వాత ఎవరెవరు చిక్కుకున్నారు అంటే ఈ యొక్క ఎవరెవరైతే కోచింగ్కి వచ్చిన పిల్లలు, తర్వాత ల్యాప్టాప్ రిపేర్స్ 10:30 కాబట్టి అందరూ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చిన పిల్లలు 150 పైన కోచింగ్ వాటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగదు. ఏ విధంగా రక్షించడం జరిగింది సార్? అంటే ల్యాడర్ల సహాయంతో బయటికి తీసుకొచ్చారంటారు. మరి అంటే దట్టమైన పొగ కారణంగా ఫైర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఖచ్చితంగా బిల్డింగ్లకు ఉండాలి. మరి ఇక్కడ ఉన్నాయా? ఫర్దర్గా వెరిఫై చేస్తాం. ఇప్పుడు అవన్నీ కూడా ఫైర్ వాళ్ళతో మేము రెవెన్యూ అందరూ ఎమ్మటే ఫస్ట్ ఇమీడియట్గా ఏంటంటే హ్యూమన్ లాస్ లేకుండా చేయగలిగినాం. ఫర్దర్గా ప్రాపర్టీ లాస్ కూడా ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలేదు. ఏదైనా అయితే కూడా వెరిఫై చేస్తాం. బై గాడ్స్ గ్రేస్ హ్యూమన్ లాస్ ఏం లేదు. ఎవరికైనా అంటే ఈ పొగ పీల్చుకున్న కారణంగా అయితే ఎలాంటి రిపోర్ట్ కూడా ఏం లేదు. లేదు ఎలాంటి. మొత్తం ఎంతమంది రక్షించారు? 150 మెంబర్స్ ఉండే. ఇమీడియట్గా అందరినీ రెస్క్యూ చేయడం. ప్రాథమికంగా ఏం జరిగింది దానికి సంబంధించి? ఓన్లీ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం అనేది ప్రాథమికంగా తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అన్ని తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో మొత్తం 150 మంది బిల్డింగ్లో చిక్కుకున్నారని, దానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టామని చెప్పేసి, ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి కూడా ఏ విధంగా ఈ ఫైర్ ఎగ్జిస్టెన్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చూడాలి అని చెప్పేసి కూడా అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మరొక అధికారి ఉన్నారు. మేడం, ఈ బిల్డింగ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా చెప్తారు? ఇక్కడ రెండే విషయాలు. ఇది ఎన్ని సంవత్సరాల పాత బిల్డింగో అందరికీ తెలుసున్న విషయం. ఈ మైత్రవిన్ కానీ, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ కానీ, ఆదిత్య పార్కింగ్ కానీ, ఆదిత్య ట్రేడ్ సెంటర్స్ కానీ, ఈ కాంప్లెక్సెస్ కానీ అన్నీ కూడా కాంచన్గా ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏమి మార్పులు చేర్పులు అయితే జరగవు. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఫ్యాక్ట్. మనం అవునన్నా కాదన్నా అదే నిజం. ఇందులో సౌపాయం ఏం చేస్తున్నారు, ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ఏం తీసుకుంటున్నారు, మీరు కావాలంటే ఇప్పుడు కూడా మొత్తం ఫ్లోర్స్ అన్నీ తీసుకోండి, ఎక్కడన్నా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టారా, మరి అవి ఎందుకు లేవు, ఎందుకు ఆ డిపార్ట్మెంట్ వెరిఫై చేయట్లేదు? దే ఆర్ సపోజ్ టు జనరల్గా 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి వచ్చి వెరిఫై చేయాలి. ఇప్పుడు ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వం కూడా దీని మీద ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది ఇప్పుడు కొత్త విషయం కాదు. అంతకుముందు కూడా ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ పక్క బిల్డింగ్లో అయ్యింది. అయినప్పుడు క్లియర్గా కంప్యూటర్స్ అంతా, కంప్యూటర్ సెంటర్ అది మొత్తం కాలిపోయింది. ఆ రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ కంప్లైంట్ చేశాను, ఎందుకంటే వెంటిలేషన్ లేకుండా చేయకండి, వీలైనంత వరకు మేక్ షూర్ దట్ యువర్ ఫ్లాట్ హ్యాస్ అ వెంటిలేషన్ లేకుండానంటే కంప్లీట్గా బిల్డింగ్ కూడా ఫ్లెక్సీలతోటి ఉండడం, అదేవిధంగా ఎక్కడ కూడా వెంటిలేషన్ అనేది బయటికి రాకపోవడం. ఒకవేళ పొగ అనేది వచ్చినా కూడా అది బయటికి వెళ్ళేలాగా ఉండింటే ఇంత ప్రమాదం అనేది జరిగేది కాదేమో. ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు జనరల్గా కంపెనీస్ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు. బట్ ఒక బోర్డుకి 10 బోర్డులు పెడతారు, పర్మిషన్ ఒకటే బోర్డుకు ఉంటుంది. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ హియర్? ఇట్ ఈస్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. కట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు ఖచ్చితంగా కడతారు. మీరు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టకపోతే వాళ్ళకు కూడా రెక్లెస్నెస్ వస్తుంది. నేను ఒక కామన్ సిటిజన్గా సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా ఈ బోర్డ్స్ గురించి నేను వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆ రోజు వచ్చి సోమేష్ కుమార్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన స్వయంగా ఆ టైంలో వస్తే నేను చెప్పాను. అప్పుడు ఏం చేశారంటే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బాల్కనీ మీదే బోర్డ్స్ ఉన్నాయి.
అంతకుముందు ఇట్ యూస్ టు బి క్లోజ్డ్ లైక్ దిస్, కంప్లీట్ బాల్కనీ కూడా క్లోజ్డ్. చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అలా అంటే స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో ఉంది, నాలా మీద కట్టుంది. ఫస్ట్ ఏదన్నా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూల్ ఈజ్ రూల్, లేదా మొత్తం రూల్ వదిలేసి సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయో తీసుకోవాలి. రెండే, అది కానీ ఇది కానీ. ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా మాట్లాడితే దానికి రూల్ అప్లై అవుతుంది, దీనికి రూల్ అప్లై అవుతుంది, ఇంకోటి అలా కాదు కదా. ఇంకా ప్రజలు ఆల్రెడీ సెటిల్ డౌన్ అయిపోయి మనం ఒప్పుకున్నాం. ప్రభుత్వాలు, పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం అన్నీ ఒప్పుకున్నాయి కాబట్టి ఇప్పుడు సేఫ్టీ మెషర్స్ ఏం తీసుకుంటారు. అండ్ మేజర్ ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ ఇవి లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇన్ ఆల్ ద ఏరియా ఆఫ్ అమీర్పేట్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, బాపునగర్లో, బీజేఆర్ నగర్లో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అటాచ్ అయిపోయి ఉంటాయి. హై టెన్షన్ వైర్స్ ఏదైనా అవితే చాలా పెద్ద ఇన్సిడెంట్స్ అవుతాయి. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇప్పుడు ప్రభుత్వం వేస్తే బాగుంటుందని దీని ద్వారా మీకు చెప్తున్నాం, మీడియా ద్వారా. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఈ బిల్డింగ్ సంబంధించి ఎప్పటి నుంచో ఈ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వట్లేదని చెప్పేసి అవి కూడా అవుతే బాగుంటుంది. అదేవిధంగా వెంటిలేషన్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కామన్ సిటిజన్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అందులో భాగంగానే చర్యలు అయితే చేపట్టారు. ఈ బిల్డింగ్కి సంబంధించి ఈ ఆదిత్య ఎన్క్లేవ్, మైత్రి వన్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అందులో ఈ ఆదిత్య ఎన్క్లేవ్ కూడా ఒకటి. ఈ ఎన్క్లేవ్కి సంబంధించి కూడా దాదాపు అన్ని ఫ్లోర్లలో ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి దాదాపు 15 నుంచి 20 వరకు కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఇతరేతర కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాటు చేసిన వాటికి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆ షాపులకు సంబంధించి కావచ్చు, ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటి కూడా ఫ్లెక్సీలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాటు చేసిన నాంపల్లిలో కూడా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సో దాంట్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇందాక మీరు ఒక ఆఫీసర్తో మాట్లాడించారు. ఆయన ఏమంటున్నారంటే లక్కీగా ఎవరి ప్రాణ నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగకుండా వెంటనే మేము సకాలంలో స్పందించాం, ఒక 150 మందిని రెస్క్యూ చేయగలిగామని చెప్తున్నారు. సో ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దట్టమైన పొగలు కూడా చాలా వరకు మనకు కనిపించాయి. ఈ సమయానికి మీరు అక్కడ ఉన్నట్టు కాబట్టి స్పాట్లో ఆ పొగలు కూడా దాదాపుగా పూర్తిగా తగ్గిపోయాయా? పొగ కూడా ఆగిపోయిందా? కంప్లీట్గా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, అదేవిధంగా దట్టమైన పొగ కూడా అదుపులోకి వచ్చాయని చెప్పాలి. ప్రస్తుతం అన్ని విధాలుగా అండర్ కంట్రోల్గా అధికారులు అయితే తీసుకొచ్చారని చెప్పాలి. చర్యలు తీసుకున్నారు. ప్యానెల్ బోర్డులోనే మంటలు చెలరేగినట్టుగా కూడా ప్రాథమిక అంచనాకైతే అధికారులు వచ్చారని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ 4th ఫ్లోర్ వరకు కూడా మంటలకు సంబంధించి దట్టమైన పొగ అలుముకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదే సమయంలో అంటే అధికారి చెప్తున్న వివరాల ప్రకారం కరెక్ట్గా 10-15 నిమిషాల టైంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా, అదేవిధంగా ఆ ప్రమాదానికి సంబంధించి కూడా విద్యార్థులు అదే టైంకి కోచింగ్ తీసుకునేందుకు వచ్చారని చెప్పేసి ఆ టైంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హ్యూమన్ లాస్ కాకుండా ముఖ్యంగా ప్రమాదాన్ని తొందరగా చర్యలు తీసుకునే విధంగా సకాలంగా సత్వరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు దృష్టి సారించారు. దానికి సంబంధించి వెంటనే ల్యాడర్ల సహాయంతో, అదేవిధంగా తాళ్ళ సహాయంతో కూడా సెక్యూర్గా వాళ్ళని చర్యలు తీసుకొని రక్షించామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రెజెంట్ మరి ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన నియమాలు పాటించారా, ఫైర్ నామ్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదా, మరి ఈ బిల్డింగ్కి సంబంధించి ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. అమీర్పేట నిత్యం రద్దీగా ఉంటుంది. సో అమీర్పేట చౌరస్తా అంటే అక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మనకి ఇవి కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కోచింగ్ సెంటర్స్ అవి రకరకాల కోచింగ్ సెంటర్స్, అవి బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, తర్వాత అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, తర్వాత కంప్యూటరు, ల్యాప్టాప్, సెల్ ఫోన్ల రిపేరింగ్ షాప్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ అక్కడ పాత బిల్డింగ్స్. ఆ చౌరస్తా, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆ మైత్రివనం చుట్టుపక్కల వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం పాత బిల్డింగ్స్. విపరీతంగా రద్దీ ఉంటుంది. ఆ ఫ్లోర్లలో, ఒక్కొక్క ఫ్లోర్లలో 10ల సంఖ్యలో అనేక షాప్స్ కావచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు కరెక్ట్గా అక్కడే ప్రమాదం జరిగింది. ఆదిత్య ఎన్క్లేవ్లో ప్రమాదం జరిగింది. సో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇందాక బిగ్ టీవీతో ఒక ఆఫీసర్ మాట్లాడుతూ అదే చెప్తున్నారు, 150 మందిని సేఫ్గా రక్షించగలిగాము, ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అని. కానీ ఇప్పుడు అనేక డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ఆ భవనానికి వెంటిలేషన్ ఉందా అంటే అసలు సమాధానం లేదనేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకంటే చుట్టూ మొత్తం ఫ్లెక్సీలు ఉంటాయి. ఒక్కొక్క షాపుకు సంబంధించి ఒక్క ఫ్లెక్సీ బదులు 2-3 ఫ్లెక్సీలు పెడతారు. ఇట్లా మొత్తం క్లోజ్ ఉండడం వల్ల చాలా వరకు ఇబ్బంది అయింది. మనం చూస్తున్నాం ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకి దూకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా.